చూస్తున్నాం అక్కడ. కౌలాస్ నాలా ప్రాజెక్టు నుండి ఒక 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, జూకల్ నియోజకవర్గంలోని ఒక 30 గ్రామాలు, తర్వాత కంకి మండలంలోని ఒక 40 గ్రామాలు అక్కడ కౌలాస్ నాలా నుండి నీళ్లు ఇవ్వాలనే ఒక ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. 15-20 కోట్ల ఖర్చవుతుంది. ఇది పర్మనెంట్‌గా ఆ 2 ఈ గ్రామాలకు ఉపయోగమైతుంది. 2 నియోజకవర్గాల గ్రామాలకు. అయితే దాని మీద ఏందంటే ఎందుకంటే అవి టెయిల్ ఎండ్ గ్రామాలు. మనకిప్పుడు సింగూరు నుండి డ్రింకింగ్ వాటర్ పోవాలనంటే నిజాం సాగరు, పిట్లము, జూకల్ నుండి అక్కడ సప్లై కావాలి. మనకు కూడా కంకి లాస్ట్ టెయిల్ ఎండ్. అక్కడ తాండాలలకు నీళ్లు ఎక్కడం లేదు. కాబట్టే దీనికి 2 నియోజకవర్గాల ఆర్‌డబ్ల్యూఎస్ వాళ్ళతోని, తర్వాత అక్కడ కలెక్టర్లతోని కూడా నెగోషియేట్ చేసి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం దాని మీద. త్వరలో అదొక ప్రాజెక్ట్ టేకప్ అయితే మనకు ఎప్పుడు కూడా నీళ్లు కౌలాస్ నాల నుండి ఇవ్వడం జరుగుతుంది. ఆ మిగిలిన నీళ్ళని మనము నారాయణఖేడ్ మున్సిపాలిటీకి గాని, తర్వాత నాగల్గిద్ద మండలానికి చాలా తక్కువ బోర్లు పడాయి అక్కడ. ఆ నాగల్గిద్ద మండలానికి నీళ్లు డైవర్ట్ చేసి ఎప్పుడు కూడా పర్మనెంట్‌గా తాగునీటి కొరత తీర్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక ముఖ్యంగా మనం అనుకున్నట్టు ఏదైతే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారో దాన్ని ఈ బడ్జెట్‌లోనే ఇంక్లూడ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఒక 110, 120 కోట్ల మధ్యన రైపల్లి దగ్గర ఏదైతే బ్రిడ్జు క్రస్ట్ గేట్లతోని బ్రిడ్జ్ ప్రతిపాదిస్తే మనకు ఒక 3 టీఎంసీల నీళ్ళని బ్యాక్ వాటర్ వలన రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, భూములు ముంపుకు గురి కాకుండా 3 టీఎంసీల నీళ్ళని స్టోర్ చేసుకుంటే అక్కడ అందోల్ నియోజకవర్గము, జైరాబాద్ నియోజకవర్గం, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో గ్రౌండ్ వాటర్ తగ్గిపోకుండా సమ్మర్‌లో బోర్లు ఎండిపోకుండా ఉంటాయి. తర్వాత అక్కడ జైరాబాద్‌కి గాని, అక్కడ అందోల్‌కి గాని, ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గానికి తాగునీటి సప్లై చేసే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎండాకాలం వస్తే నిరుపయోగంగా మారకుండా అవన్నీ కూడా తాగునీటి సమస్యను అధిగమించడం జరుగుతుంది. అదే కాకుండా ఈ మంజీరా పైన ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిరుపయోగంగా మారకుండా సమ్మర్‌లో కూడా నీటి లభ్యత ఉంటుంది కాబట్టి మనకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు కూడా పనిచేస్తాయి. కాబట్టి ఇది ఒకటి పెద్ద ప్రాజెక్టు. ఇది నారాయణఖేడ్‌కి ఎట్లా అంటే ఎప్పుడు తరతరాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. దాని గురించి కూడా కాన్సంట్రేట్ చేసి ఈరోజే ఇరిగేషన్ మినిస్టర్ అక్కడ జల సౌధలో మీటింగ్ ఉంది 12 గంటలకి. దానికెళ్ళి అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాం. మరొకసారి మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర దీని ప్రపోజల్స్ పెట్టేసి ఈఎన్సీ దగ్గర ప్రపోజల్స్ పెట్టి ఈ బడ్జెట్‌లో ఇంక్లూడ్ చేసే విధంగా నా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాను. తర్వాత ఇంకా ఇది ఒకటే కాకుండా ఇరిగేషన్ కాకుండా వివిధ నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలు ఏవైతే ఇప్పుడు ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియమో దానికి ఫైనాన్స్ లేక అట్లే పెండింగ్‌లో ఉంది గత 18 నెలల నుండి. తర్వాత ఇంకా కొన్ని ఇరిగేషన్ పంచులకు, సెక్రటరీలకు వాళ్ళ దృష్టికి తీసుకుపోయేది ఏంటంటే ఇప్పుడు మనకి లాగ్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిరోజు లాగ్ షీట్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ప్రతి గ్రామంలో వారానికి ఒకసారి రోజు విజిట్ చేసే లైన్‌మెన్‌లు వారానికి ఒకసారి లాగ్ షీట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. వారంలో నీళ్లు వచ్చినాయా లేదా, తాగునీళ్లు ఎన్ని రోజులు వచ్చినాయి, ఎన్ని రోజులు రాలేదు అని. ఎందుకంటే దాని ప్రకారం మనకు ఎందుకు రాలేదు, ఏం రాలేదు అని తగిన చర్యలు తాగునీళ్లు సప్లై చేసే విధంగా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ లాగ్ షీట్ అనేది రోజుకి రోజు ప్రిపేర్ అవుతుంది. ఇది ఈఎన్సీ లెవెల్‌కి, సెక్రటరీ లెవెల్‌కి, ముఖ్యమంత్రి లెవెల్ వరకు కూడా అన్ని నియోజకవర్గాలది వెళ్తుంది. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులకు అందరికీ చెప్పేది ఏంటంటే సెక్రటరీలకు మీరు కరెక్ట్ నీళ్లు వస్తేనే నీళ్లు వచ్చినాయని చెప్పేసి రాయండి. నీళ్లు రాకున్నా కూడా నీళ్లు వచ్చినాయి అని చెప్పేసి సంతకం పెడితే ఇక దాని గురించి ఎలాంటి చర్యలు కూడా చేపట్టడం జరగదు. కాబట్టి నీళ్లు వస్తే వచ్చినాయని రాయండి, ఎన్ని రోజులు వచ్చినాయని. నీళ్లు రాకుంటే ఎన్ని రోజులు రాలేదని చెప్పేసి కరెక్ట్‌గా రాసి సంతకం పెట్టాలి మీరు. ఆ లాగ్ షీట్ మీద మీ లైన్‌మెన్‌లు తీసుకొని వచ్చినప్పుడు అవి వాటిని ఏఈ గారి దృష్టికి, డిప్యూటీ దృష్టికి, ఈఎన్సీ వరకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి తాగునీటి సమస్యను అధిగమించడానికి తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇక మరొక ముఖ్య విషయం ఏందంటే సింగూరు రిపేర్ ఉండడం వల్ల మనకు తాగునీటి సమస్య ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని నీళ్లు వేస్టేజ్ లేకుండా చూసుకోండి. నేను ఎన్నో చోట్ల గ్రామాలలో తిరిగితే ఈ స్కీమ్స్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌లో మిషన్ భగీరథ నీళ్లు గాని, లేకుంటే లోకల్ స్కీమ్‌లో వాటర్ గాని ఓవర్‌ఫ్లో అయితున్నది. ట్యాంక్‌లో నుండి పొర్లిపోతా ఉన్నాయి. గంటల కొద్దీ నీళ్లు పొర్లిపోయి ముందే తాగునీటి సమస్య ఉందంటే పొర్లిపోయి నీళ్లు వేస్ట్ అయితా ఉన్నాయి. కాబట్టి లైన్‌మెన్‌లు గాని, సర్పంచులు గాని, సెక్రటరీలు
తగిన చర్యలు తీసుకొని ఒక్కొక్క బొట్టును కూడా అడిచిపట్టి మనకు ఒక్కొక్క బొట్టు కూడా వేస్ట్ కాకుండా తాగునీటి కొరత రాకుండా మనం అందరం కలిసి తర్వాత ప్రజలందరం కలిసి సహకరించుకుంటే తాగునీటి సమస్యను అధిగమించగలుగుతాం. కాబట్టి ఒక్క చుక్క కూడా నీళ్లు వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. తాగునీటి సమస్య మీద రివ్యూ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు సింగూర్ డ్యామ్ రిపేర్ రావడం వలన దాని కెపాసిటీ దగ్గర నీళ్లు నిల్వ ఉంచుకోలేకపోతా ఉన్నాం. కేవలం 8 టీఎంసీల నీళ్ళే నిల్వ ఉంచుకొని దాని రిపేర్ మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈసారి ఎండాకాలంలో ఖచ్చితంగా తాగునీటి సమస్య ఏర్పడుతుంది. తాగునీటి తీవ్రత ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా అధిగమించాలనే ఉద్దేశంతోనే మార్చిలో నిర్వహించవలసిన ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేది మేము ఫిబ్రవరి మొదటి నెలలోనే సమ్మర్ యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఎందుకంటే సింగూరు నీళ్లు తగ్గిపోవడం వలన మొత్తం 3-4 మండలాల్లో మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో బోర్లు అడుగంటిపోతాయి. నీళ్లు సఫిషియెంట్‌గా రావు. తర్వాత కొత్త బోర్లు వేస్తే కూడా పడే ఆస్కారం ఉండదు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఉన్న బోర్లను ఏ విధంగా వాడుకోవాలి అని కొత్తగా ఆగ్మెంటేషన్ అని చెప్పేసి సింగిల్ ఫేస్ మోటార్‌తో నీళ్లు సఫిషియెంట్‌గా వస్తలేవు. కాబట్టి ఒక 30 హ్యాబిటేషన్‌లల్లా 3 ఫేస్ మోటార్ కూడా పెట్టాలని చెప్పేసి అదొకటి. అదొకటే కాకుండా ఇంకా 111 హ్యాబిటేషన్‌లల్లా సోర్స్ ఐడెంటిఫై చేసినాము. ఒకవేళ ఎక్కడన్నా అన్ని బోర్లు తగ్గిపోతే కూడా ఆ నీళ్లు అవైలబిలిటీ ఉంటాయి. సఫిషియెంట్ వాటర్ ఉన్న బోర్ల నుండి మనం వాటిని హైరింగ్ తీసుకొని వాటర్ సప్లై చేయాలని చెప్పేసి అటువంటి వాటికి నెలకి 6,000 రూపాయలు ఇచ్చి 5-6 కిలోమీటర్ల లోపల అవసరం అనుకుంటే ట్యాంకర్లు పెట్టి లేదంటే ఆ సోర్స్ నుండి పైప్ లైన్ వేసుకొని వాటర్ ట్యాంక్ ఎక్కేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇంకా పాత బోర్లు కొన్ని చోట్ల ఏవైతే ఉన్నాయో ఒక 60-70 హ్యాబిటేషన్లలో మనకి పాత బోర్లు డీపంక్ట్ ఉన్నాయి, కొలాప్స్ అయినాయి. అట్లా వాటికి ఫ్లషింగ్ చేపించడానికి కలెక్టర్ గారి నిధుల ద్వారా ఫ్లషింగ్ చేపించడానికి కూడా మనం చర్యలు చేపట్టడం జరిగింది. వాటిని ఫ్లషింగ్ చేపించి ఎక్కడైతే ట్యాంక్స్ ఉన్నాయో ఆ ట్యాంక్స్కి మళ్ళీ ఆ నీటిని ఎక్కించి మళ్ళీ సప్లై చేయాలని నిర్ధారించడం జరిగింది. దీనికి మొత్తం అదొకటే కాకుండా మళ్ళీ కొత్తగా కూడా కొన్ని బోర్లు కొట్టాలని. ఎందుకంటే కొత్తగా బోర్లు పడాయా మరి ఎందుకంటే చెప్పలేం, గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. అయినా కూడా తప్పని పరిస్థితుల్లో ఎక్కడ ఉంటే ఇప్పుడు ముఖ్యంగా నాగిల్గిద్ద మండలం తర్వాత కంకి మండలంలో నీటి కొరత ఉంది. పడాయా తెలియదు. కానీ అదే కల్లేరు మండలంలో సిరిగాపూర్ మండలంలో నల్లవాగు వలన నీళ్లు పడే ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడైతే జియాలజిస్టు వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము నీళ్లు పడే ఆస్కారం ఉందో అక్కడ మాత్రమే కొత్త బోర్లు వేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ లోనే 10 లక్షల రూపాయలు కలెక్టర్ గారు నిధులు మంజూరు చేయడం జరిగింది. టెండర్ ప్రాసెస్ ఉంది. 31 గ్రామాలకు నీళ్లు గూడూరు నుండి సప్లై చేస్తే అవి సప్లై చేయలేకపోతా ఉన్నాం. ఇప్పుడు డీఫంక్ట్ అయిపోయింది అక్కడ గూడూరు స్కీము. దానికి మళ్ళీ పైప్ లైన్ ఎక్స్టెన్షన్ చేసి కొత్త మోటార్లు తీసుకొని త్వరలోనే మళ్ళీ నీళ్లు సప్లై చేయడం జరుగుతుంది 31 హ్యాబిటేషన్స్ కు. అప్పటి వరకు ఆల్టర్నేట్ గా పెద్దారెడ్డిపేట నుండి తాగునీటి సప్లై ఇప్పుడు చేస్తా ఉన్నారు. ఇది ఒకటే కాకుండా ఇంకా 7 కోట్ల రూపాయలతోని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినాము. ఆ ప్రభుత్వం దగ్గర ఉంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఈ బడ్జెట్ కంటే ముందే దాంట్లో మేము శాంక్షన్ చేసుకొని ఖచ్చితంగా ఆ పనులన్నీ చేపట్టడం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది ఒకటి ఆఫీసులు, డివిజన్ ఆఫీసులు ఇట్లాంటి ఇంకా కొన్ని తర్వాత ఈ కమలాపురం చెరువుది కూడా కొన్ని ప్రతిపాదనలు, ఆ తర్వాత ఒక 10 చెరువులకి ప్రధానమంత్రి కృషి వికాస యోజనల అవి కూడా టేకప్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్, మంజీరా నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని కూడా ఈ బడ్జెట్ లోనే ఇంక్లూడ్ చేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి నా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాం. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.